వెల్కమ్ టు రాజనీతి. అమరావతిలో సీడ్ యాక్సెస్ రోడ్ని మంగళగిరి విజయవాడ పాత జాతీయ రహదారికి కలిపే స్టీల్ బ్రిడ్జ్కి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రారంభించిన తర్వాత వైసీపీ వాళ్ళు దాని మీద కూడా దుష్ప్రచారం చేస్తూ ఉన్నారు. కొంతమంది ఏమో ఇది కూడా తాత్కాలికమేనంట, అమరావతిలో అన్ని తాత్కాలికమైన ట్రోల్ చేస్తుంటే, ఇంకొంతమంది ఏమో స్టీల్ బ్రిడ్జ్కి సీడ్ యాక్సెస్ రోడ్ని లింక్ చేయడానికి రోడ్డును యూ ఆకారంలో మలుపు తిప్పటాన్ని తప్పుపడుతున్నారు. ఆ పక్కనే ఉన్న ఒక గెస్ట్ హౌస్ని తప్పించడానికి ఈ రోడ్డును మలుపు తిప్పారని, ఎవరి ప్రయోజనాల కోసం ఈ రోడ్డును మలుపు తిప్పారని విమర్శలు చేస్తూ ఉన్నారు. రాజధానిలో రోడ్లన్నీ స్ట్రైట్గా ఉంటాయన్నారు, ఇలా యూటర్న్ తీసుకున్నారు ఏంటి అని ఎద్దేవా కూడా చేస్తున్నారు. అంటే జనంలో అపోహలు క్రియేట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. అంటే ఎవరికో లబ్ధి చేకూర్చడానికి అక్కడేదో పెద్ద కుంభకోణాలు జరిగిపోయాయన్నట్టుగా ప్రచారం చేస్తూ ఉన్నారు. యాక్చువల్గా ఈ సీడ్ యాక్సెస్ రోడ్డు రాజధానికి ప్రధానమైన రోడ్డు. రాజధానిలో రోడ్లన్నీ కూడా దీంతో లింక్ అయి ఉంటాయి. ఇప్పటి వరకు ఈ సీడ్ యాక్సెస్ రోడ్డుకి మెయిన్ రోడ్డుతో కనెక్టివిటీ లేదు. రాజధానికి వెళ్ళే వాళ్ళంతా ఈ సింగిల్ లైన్ కరకట్ట రోడ్డు మీదుగా వెళ్ళి సీడ్ యాక్సెస్ రోడ్డుని చేరుకుంటున్నారు. దాని మూలంగా ఇబ్బందులు ఉన్నాయి, ట్రాఫిక్ ఇబ్బందులు బాగా వస్తున్నాయి మార్నింగ్ టైం, ఈవినింగ్ టైం. సో అందుకే తాత్కాలికంగా ఈ 4 లైన్ల స్టీల్ బ్రిడ్జి నిర్మించి ఈ ఓల్డ్ హైవేకి అనుసంధానం చేశారు. ఈ అనుసంధాన ప్రక్రియలో రోడ్డుని వంపు తిప్పారు. ఆ వంపును చూపించి అక్కడేదో కుంభకోణం జరిగిపోయింది అన్నట్టుగా వీళ్ళు ప్రచారం చేస్తున్నారు. అసలు విషయం ఏంటంటే, ఈ సీడ్ యాక్సెస్ రోడ్డు మొత్తం రాజధాని తూర్పు వైపు నుంచి పశ్చిమం చివరి వరకు ఉంటుంది. ఇది 3 దశలుగా నిర్మాణం చేస్తున్నారు. ఇప్పుడు 2 దశలు దాదాపుగా పూర్తయినాయి. 21 కిలోమీటర్ల నిర్మాణం పూర్తయిపోయింది. చివరి 3.5 కిలోమీటర్లు ఉంది చివరి దశ. అది ఎలివేటెడ్ కారిడార్. ఈ ఎలివేటెడ్ కారిడార్ నిర్మించాలంటే కొంచెం టైం పడుతుంది కాబట్టి రాజధానిలోకి చేరటానికి ట్రాఫిక్ సమస్యలని నివారించడానికి తాత్కాలికంగా ఈ స్టీల్ బ్రిడ్జి నిర్మించారు. ఎలివేటెడ్ కారిడార్ ఇంకో 1.5-2 ఏళ్ళు పడుతుంది ఇది కంప్లీట్ కావటానికి. ఈ ఎలివేటెడ్ కారిడార్ని చెన్నై కోల్కతా నేషనల్ హైవే నెంబర్ 16కి కలుపుతారు. దాన్ని కలిపిన తర్వాత నేషనల్ హైవే నుంచి రాజధానిలోకి ఈజీగా రావడానికి మంచి కనెక్టివిటీ ఏర్పడుతుంది. రాజధాని నుంచి నేషనల్ హైవే చేరుకోవడానికి కూడా కనెక్టివిటీ ఏర్పడుతుంది. సో ఆ నిర్మాణం జరగడానికి ఆలస్యం అవుతుంది కాబట్టి ఇప్పుడు ఈ స్టీల్ బ్రిడ్జిని నిర్మించారు. సో ఇక్కడ ఈ వంపు గురించి మాట్లాడుతున్నారు. వంపు ఎందుకు తిప్పారు అని వీళ్ళు ప్రశ్నిస్తున్నారు. ఇది నేను ఇప్పుడు మ్యాప్లో చూపిస్తా. ఇక్కడ మ్యాప్లో చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి కరకట్ట రోడ్డు అండి. ఇది కృష్ణానది పక్కనే కరకట్ట రోడ్డు ఉంటుంది. ఇది సింగిల్ లైన్ రోడ్డు. సో ఇది వచ్చేసి సీడ్ యాక్సెస్ రోడ్లు. ఈ కరకట్ట రోడ్లో ఇలా వెళ్ళేసి ఇక్కడి నుంచి ముందుకు వెళ్ళిన తర్వాత సీడ్ యాక్సెస్ రోడ్లో దిగుతారు. ఇప్పుడు ఈ స్టీల్ బ్రిడ్జి నిర్మాణం ఇక్కడ ఒకటి జరిగింది, ఈ ముందు ఇంకోటి ఉంటుంది. సో ఇది వచ్చేసి ప్రైవేట్ నిర్మాణాలు ఇక్కడ ఉన్నాయి. వీటిని తప్పించడానికి దీన్ని ఇలా వంపు తిప్పారు అని ఆరోపణలు చేస్తూ ఉన్నారు. యాక్చువల్ ఫ్యాక్ట్ ఏంటంటే, ఇది తాత్కాలికమైన రోడ్డు. శాశ్వతంగా వేసే ఫ్లైఓవర్ ఏదైతే ఉందో అది ఎక్కడ వంపు తిరగదో, అది స్ట్రైట్గానే ఉంటుంది. నేను చూపిస్తాను మీకు ఇప్పుడు. ఇది సీడ్ యాక్సెస్ రోడ్డు ఇలా వస్తుంది. ఇలా వచ్చి స్ట్రైట్గానే వెళ్ళిపోతుంది. ఈ ఎలివేటెడ్ కారిడార్ ఇలా స్ట్రైట్గా వెళ్ళిపోతుంది. ఎక్కడ కూడా వంపు తిరగదు. సో ఇప్పుడు ఈ ఎలివేటెడ్ కారిడార్, ఈ ఫ్లైఓవర్ నిర్మించాలి అంటే ఇప్పుడు ఈ రోడ్ని స్ట్రైట్గా వేస్తే, ఈ స్టీల్ బ్రిడ్జిని కనెక్ట్ చేసి ఈ రోడ్ని కనుక స్ట్రైట్గా వేస్తే ఫ్లైఓవర్ నిర్మాణం చేసేటప్పుడు మళ్ళీ ఈ రోడ్డు తవ్వాలి. ఈ రోడ్డు మీద ట్రాఫిక్ ఆపేయాలి. మళ్ళీ ప్రాబ్లం అలాగే ఉంటుంది. అందుకని దానికి అడ్డు రాకుండా ఉండటానికి ఇలా యూటర్న్ చేశారు. దీన్ని వీళ్ళు తప్పుపడుతున్నారు. ఇందులో ఎక్కడ కూడా కుంభకోణమో లేదంటే ఆ కట్టడాన్ని కాపాడాలన్న ఉద్దేశం కాదు. రేపు పొద్దున 3.5 కిలోమీటర్ల ఎలివేటెడ్ కారిడార్ వేయటానికి ఇబ్బంది లేకుండా ఉండటానికి దీన్ని మలుపు తిప్పారు. సో దాన్ని చూయించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అడ్డగోలుగా ప్రచారం చేస్తున్నారు. ప్రజల్లో అపోహలు సృష్టించే ప్రయత్నం చేస్తున్నారు. చాలామందికి దీని గురించి అవగాహన లేదు. అందుకని నేను ఇది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. స్ట్రైట్గా ఎలానే వెళ్తుంది ఎలివేటెడ్ కారిడార్. రేపు రాజధాని కనుక పూర్తయిన తర్వాత ఎలివేటెడ్ కారిడార్ పూర్తయితే సీడ్ యాక్సెస్ రోడ్డు స్ట్రైట్గానే ఉంటుంది. Like, share and subscribe to Rajaniti channel.